ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం టైం తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన రాశి ఫలాల్ని ఈరోజు తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మరి సింహరాశి వారికి ఆగస్ట్ మంత్ ఎలా ఉందో తెలుసుకుందామండి. వీళ్ళకి ఐడెంటికల్గా జూలై మంత్ ఆగస్ట్ మంత్ ఒకేలాగా ఉంటుందండి. మనం లాస్ట్ మంత్ రాశి ఫలాల్లో కూడా నేను చెప్పాను, ఒక్క జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా బాగుంటుందని నేను చెప్పాను. ఓకే. సో ఈ మంత్ కూడాను ఒక్క 30 days జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, బట్ మిగతా అంతా చాలా బాగుంటుంది. అయితే ప్రాబబిలిటీ చూసుకున్నారనుకోండి, జాబ్లో సమస్యలు ఉంటాయి, బట్ దే కెన్ మేనేజ్ అండి. అయితే నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానంటే, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఓకే. సో అందుకని ఈ యొక్క మంత్లీ రాశి ఫలాలతో పాటు ఈ అష్టమ శని కోఇన్సిడెన్స్ అవ్వటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా జాబుల్లో ప్రాబ్లం రావచ్చు. అందుకని చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా ఎక్కువగా రెమెడీస్ కూడా చేసుకోవాలి. రెండోది, ఈ రాశితో పాటు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ధనుసు రాశి ఏళ్ళు నడుస్తున్న కొన్ని రాశులు ఉన్నాయి. అవేంటి మేషరాశి, తర్వాత మీనరాశి, కుంభరాశి. ఈ రాశులు వాళ్ళు ఇళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. ఓకే. రెండోది, ఇప్పుడున్న గ్రహాలు కూడాను ఒక్క సూర్యుడు తప్ప మిగతా అన్ని బాగున్నాయి. బట్ ఇందాక చెప్పిన విధంగా అష్టమ శని ప్రభావంతో ఉండటంతో కేర్ఫుల్గా ఉండాలి. కీడించి మేలించాలంటారు కాబట్టి ఎక్కడైనా డౌట్గా ఉన్నా, జాబ్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ అనిపించినా, ఎక్కడైనా సెన్స్ అవుతున్నా ప్రికాషన్స్ ముందుగా తీసుకుంటే చాలా మంచిది. సో ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేయించుకుంటే ఈ ఒక వాళ్ళు యాంటిసిపేట్ చేసిన ఏదైనా టఫ్గా అనిపిస్తే అన్ని నుంచి బయటపడిపోవచ్చు. ఇది స్పెషల్ నోట్ అని చెప్పుకోవచ్చు మనం. రాశి ఫలాలతో కాకుండా ఈ రాశి వాళ్ళకి బియాండ్ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు లేకుండా చెప్పడం అవసరం. వీళ్ళకి ఉన్న పరిస్థితి అలా ఉంది కాబట్టి మనకేం చెప్తారంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశి. పేరు బలం చూసుకున్నానుకుంటే మా, మీ, ము, మేమో, టా, టీ, టూ, టే, టో అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారు. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడి వల్ల స్థాన నాశనం అని చెప్తారు. అంటే ఉన్న పొజిషన్లో చాలా ట్రబుల్డ్గా ఉంటుంది, తలపెట్టిన పనుల్లో అంత గ్రోత్ రాదు, చాలా చేంజెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, బట్ చేంజెస్ అయితే ఉంటుంది. నెగిటివ్గా కాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. రెండోది, 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూలాభం, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుజుడు బాగా సపోర్ట్ ఇస్తుంటారు. అగైన్ శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో కుటుంబం ప్రకారంగా, ఫైనాన్స్ ప్రకారంగా చాలా బాగుంటుంది. బుధుడు వల్ల పరాభవం, కావాలని అవమానాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఏది చూసుకున్నా కానీ జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఎమోషనల్ స్టెబిలిటీగా ఉండాలి. వీళ్ళు సహజంగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే అష్టమ శని నడవటంతో డెసిషన్స్ ఇమీడియట్గా తీసుకోవడానికి కుదరదు. చాలా వ్యాలిడేట్ చేసి 1-2 సార్లు ప్రికాషన్స్ తీసుకొని, ఇది ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏదైనా ఉందని పెట్టుకొని అప్పుడు మాత్రమే తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు ఈ మంత్ కదండి, హోల్ ఆల్మోస్ట్ 1.5 year, ఈ అక్టోబర్ కాకుండా ఆ తర్వాత వచ్చే అక్టోబర్ వరకు ఇది అప్లై అవుతుంది. ఇది గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవి. నెక్స్ట్, వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే, ఫస్ట్ 15 days నుంచి తర్వాత 15 days చూసుకుంటే 12th నుంచి ఫస్ట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఒక 17 days, అదొక 13 days. చాలా ఒక మంత్ కేర్ఫుల్గా ఉండాలి. ఏమని చెప్తారంటే, దేహార్తి, నిస్సత్వం, సంతాపకాల అతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే దీనికి మనకేం చెప్తారంటే, శారీరకంగా అలసటగా ఉండటం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. దీంతోపాటు పార్ట్నర్కి, వైఫ్ అయితే హస్బెండ్ అయితే పార్ట్నర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అయితే మరి ఇక్కడ ఎక్కడా కూడా జాబ్కి సంబంధించిన ప్రాబ్లము లేదు అంటే, ఇది 17వ తారీఖు మారిన తర్వాత ఉన్న శ్లోకం చెప్పాను నేను. దానికి ముందు దాంట్లో స్వస్థాన నాశనం చేయవని ఇంకొక శ్లోకం ఉంటుంది. అంటే ఉన్న పదవి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇప్పుడు సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. ఇలా ఉన్న బ్యూటీ అందం ఏంటంటే, కుజుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే కుజుడు 11th హౌస్లో ఉండి విపరీతమైన లాభాన్ని ఇస్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే సంస్కృతంలో,
ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశిగతో కుజ అని చెప్తారు. ఈ టైంలో ఎంత బాధలు వచ్చినా కానీ ధైర్యంగా ఉంటారు. ఏదైనా పని చేస్తే రిజల్ట్ ఉంటుంది. అటు పార్టీలకి ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది. అయితే ఖచ్చితంగా ధన ప్రవాహం ఉంటుంది, సక్సెస్ అవుతారు ఫైనల్గా. కానీ మధ్యలో ఏమవుతుందంటే అండి, కూడబెట్టిన ధనం ఏదైతే ఉంటుందో డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఈ యొక్క సేవింగ్స్ అన్నీ లేదంటే ఎక్స్ట్రా అంతకుముందు సేఫ్ గార్డ్గా దాచుకున్న మనీ అంతా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగలబడి దొంగతనాలు చేసుకొని ఈ జ్యువెలరీ అంతా తీసుకుని పోయే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనకి శుక్రుడు అగైన్ సెకండ్ హౌస్లో ఉండి వెరీ గుడ్ పొజిషన్ అండి, చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో మనకేం చేస్తారు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం అంటారు. అంతేకాని దేహ సౌఖ్యం, వస్త్రలాభాది, వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగునందన అంటారు. అంటే రెండో స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటే మాట్లాడే మాటలు చాలా బాగుంటుంది, జ్యువెలరీ చక్కగా ఉంటారు. అక్కడ చూడండి జ్యువెలరీ పోతుందని చెప్తారు, ఇక్కడ జ్యువెలరీ పెట్టుకున్నారని చెప్తుంటారు. జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత దొంగతలు పెట్టే అవకాశం కూడా ఉండదు, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటుంది. దేహ సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ టైంలో శుక్రుడు వల్ల మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అంటే నేనేం చెప్పానంటే ఇందాక ఒక సూర్యుడు తప్పగా మిగతా గ్రహాలన్నీ బాగా సపోర్ట్ ఇస్తుంది. శని సూర్యుడికి యాడ్ అవటంతో, అష్టమ శని ఉండటంతో జాబ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతాదంతా బాగుంటుంది. సో మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? మనకి ఇందులో మఖా నక్షత్రము, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్లో మనం చెప్పాం కదా, చాలా వరకు పాజిటివ్ సైడ్లో ఉంది. క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, పార్టీలకు ఫంక్షన్లకు చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. ఒక్క విషయంలోని జాగ్రత్తగా ఉండాలి, అది సూర్య భగవానుడి వల్ల. ఏంటంటే మృత్యు భయము నాశనము అని చెప్తారు. సూర్యుడు వచ్చేటప్పటికి బేసికల్గా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫాదర్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బాస్తో గొడవలు, వీటికి సంబంధించిన అంటే అథారిటీ పవర్కి సంబంధించిన వ్యవహారాల్లో మృత్యు భయము లేదంటే ఉన్నదాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండమని మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలు అటెండ్ అవుతారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మృత్యు భయము అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి డబల్ ఇంపాక్ట్ ఉంది ఈ రాశి వాళ్ళు, ఈ పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి. అగైన్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కూడా వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, పార్టీలు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఇందాక చెప్పుకునే విధంగా ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి కూడాను మృత్యు భయంతో ఉంటారు. రెండోది గొడవలు అవుతూ ఉంటుంది. వీళ్ళకి ధనం ఇంకొంచెం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఇటు సూర్యుడు అటు శని ఇద్దరు ఎఫెక్ట్ పడుతుంది కదా. ఒకటి స్పెషల్ నోట్ ఏంటంటే, వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం మ్యాండేట్గా ప్రతిరోజు చదవాలి. అంటే ఇట్ టేక్స్ హార్డ్లీ 40 సెకండ్ అండి, కరెక్ట్గా చదువుతారు, లెస్ దెన్ 1 minute. ఉదయం సాయంత్రం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. రెండోది శనికి పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటుంది అనమాట. అంటే ఈ శని వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి. ఇది కాకుండా శనికి సంపూర్ణమైన శాంతి పూజలు వాళ్ళు చేసుకోలేరు, బయట చేయించుకోవాలి. హోమాలు, దానాలు, తర్పణం, అదంతా తైలాభిషేకం అంతా. బట్ వీళ్ళు శని పిప్పలాద స్తోత్రం చదువుకోవచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. ఇవి పక్కన పెడితే ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ మంత్లో వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం లేదంటే సూర్యాష్టకం. బట్ సూర్యాష్టకం కంటే ఆదిత్య హృదయ స్తోత్రం చాలా చాలా పవర్ఫుల్. దీనితో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది, నెట్లో వస్తుంది, దాన్ని ఒక 21 times. సో వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి. విత్ సూర్య, ఆదిత్య హృదయ స్తోత్రం, హనుమాన్ బ్యాకప్. ఆదిత్య హృదయ స్తోత్రం చాలా పెద్దది, 21 శ్లోకాలు ఉంటాయి. ఇది రెండు కనుక చదువుకుంటూ ఉంటే ఇలాంటి జాబులో అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్టులు రాకుండా ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమంటారు, ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళకి ఫాస్ట్గా. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.